హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇంకా అన్నయ్య వాళ్ళు ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అందరం ఒకే చోట వండుకొని తిందామన్నారు. ఇంక చెప్పడమే ఆలస్యం, అందరం రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయాము. వచ్చిన వెంటనే ఇంక వంట అయితే స్టార్ట్ చేశారు. ముందుగా అయితే టిఫిన్ చేసి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చికెన్ పకోడీ అయితే చేశారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. అందరం కలిసి ఒకే చోట వండుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సపరేట్ గా వండుతున్నారు. మా అన్నయ్య అయితే ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వండుతారు మా అన్నయ్య అయితే. అలానే నాన్ వెజ్ కూడా వేరే చోట వండుతున్నారు. ఈ రోజైతే అమ్మ వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చామని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నయ్య వాళ్ళే ఈ పనులన్నీ ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళము. ఇంకా చిన్నన్న పెదనాన్న వాళ్ళు ఎవరు రాలేదు. అలానే ఇంకొంతమంది అయితే దూరంగా ఉండడం వల్ల రాలేకపోయారు. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎక్కడికైనా వెళ్ళాము అంటే మా కుటుంబమే సరిపోతుంది. అంత పెద్ద ఫ్యామిలీ, మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే మష్రూమ్ కర్రీని రెడీ చేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే పిల్లలందరూ కూడా గేమ్స్ లో అయితే దిగిపోయారు. ఇక్కడ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పక్కనే ఏరుంది. అలానే చుట్టూ కొండలు చెట్లు మొత్తం నిండిపోయి ఉన్నాయి కదా. చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఈ వాతావరణం అయితే. ముందు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాము. ఈ ఎండకి పిల్లలతో ఎలా ఉంటామని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అటువంటి భయం ఏమీ లేకుండా పోయింది. ఇక్కడ పిల్లలు అయితే హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఎంచక్క కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అయితే లేడీస్ కొంచెం రెస్ట్ ఇచ్చి అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళు వాళ్ళే పనులన్నీ కూడా చేసుకుంటున్నారు. లేడీస్ కి మాత్రం ఓన్లీ కటింగ్ సెక్షన్ మాత్రమే అప్పచెప్పారు. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద ఫ్యామిలీని చూసారా? ఇంత పెద్ద ఫ్యామిలీతో ఒకే చోట వండుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఎక్కడికైనా సరే వెళ్ళాము అంటే ఇంకెవరిని పిలవనవసరం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీయే సరిపోతుంది. మేమైతే ఏ పండగలైనా సరే ఫంక్షన్స్ అయినా సరే అందరము ఇలాగే కలిసి ఒకే చోట జరుపుకుంటాము. మరి ఈ విధంగా మా మదర్స్ డే పార్టీని అయితే అరేంజ్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మరి మీరెవరైనా సరే ఇలా మదర్స్ డే జరుపుకున్నారా? ఒకవేళ జరుపుకున్నట్లయితే మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా వంటలన్నీ అయిన తర్వాత అందరం తినేసి ఇంటికి వెళ్ళేసరికి మాకైతే 6 అయింది. మధ్యాహ్నం మేము వండిన వంటల్లో కొన్ని ఐటమ్స్ అయితే మిగిలిపోయేవి. అవి అయితే నైట్ మేమందరము కలిసి ఒకే చోట మళ్ళీ కంప్లీట్ చేసేసాము. అందరం తిన్న తర్వాత హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. నైట్ 12 వరకు ఈ హౌసీ గేమ్ ఆడుకొని తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. మరి ఈ విధంగా మా మదర్స్ డే అయితే జరిగింది. ఇటువంటి మదర్స్ డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.